ముఖ్యంగా ఈ కాలంలో అందరూ అడగడం జరుగుతుంది, క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చిందా అండి, వ్యాక్సిన్ వేసుకుంటే అన్ని రకాల క్యాన్సర్లు నివారించవచ్చా? జనరల్గా అడిగే కామన్ క్వశ్చన్ ఇప్పుడు డాక్టర్స్ని. అసలు ఈ క్యాన్సర్కి వచ్చిన వ్యాక్సిన్ ఏంటి? సర్విక్స్, ఓరోఫారింగ్స్, ఓరల్ క్యాన్సర్స్ ఇటువంటి వాటిల్లో హెచ్పివి వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది కొన్ని రకాల క్యాన్సర్, అంటే ఈ ఓరల్ క్యాన్సర్ ముఖ్యంగా ఎక్కువగా కనిపించేది సర్వైకల్ క్యాన్సర్, ఇటువంటి వాటికి అది మెయిన్ కారణం అండి హెచ్పివి వైరస్ అనేది. అటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ని నివారించడానికి ఈ వ్యాక్సిన్ అనేది వచ్చింది. ఇది అన్ని క్యాన్సర్లు నివారిస్తుంది అనేది కాదండి. మెయిన్గా దీని టార్గెట్ ఏంటి అంటే హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్. సో జనరల్గా వ్యాక్సిన్ అనేది అన్ని క్యాన్సర్లకి రాలేదు. ఆ వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీగా ఈ వ్యాక్సిన్ అనేది వచ్చింది. ఇది ఎవరిలో తీసుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్? ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో, అంటే వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయకముందు, పెళ్ళికి ముందు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మగవాళ్ళలో కూడా ఓరల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో పిల్లలు అంటే ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీకి ముందు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళి కానీ, అంటే మీ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ కాకముందు మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మేలు. పెళ్ళి అయిన తర్వాత తీసుకోవచ్చా లేదా అని చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. తీసుకుంటే మీకు ఓకే, పర్లేదు, మీకు అప్పటికి ఇన్ఫెక్షన్ రాకపోతే నివారించవచ్చు, కానీ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే మాత్రం దాన్ని నివారించలేమండి. సో మ్యాక్సిమం బెనిఫిట్ ఎవరికి ఉంటుంది అని అంటే పెళ్ళి కాని వారికి, అంటే వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ ఎవరైతే స్టార్ట్ చేయలేదో అలాంటి వారు ఈ వ్యాక్సిన్ తీసుకుని ఉంటే మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందవచ్చు. సో ఈ వ్యాక్సిన్ అనేది కేవలం హెచ్పివి ఇన్ఫెక్షన్ని నివారించడానికి, అన్ని క్యాన్సర్లకి కాదండి.